విశాఖలో సిపిఎం నేతలు నిరసన తెలిపారు. ఋషికొండ ప్రాంతంలోని గీతం కళాశాల ఆక్రమణలోని ఉన్న 55 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టాలని డిమాండ్ చేస్తూ గీతం హాస్పిటల్ వద్ద ఆందోళన తెలిపారు. గీతం యూనివర్సిటీ 54 ఎకరాల 78 సెంట్ల భూమిని రెగ్యులరైజ్ చేసి జీవీఎంసీలో జరగనున్న సమావేశంలో ఎజెండాగా చేర్చారని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం తెలిపారు. ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి ఇలా కబ్జా చేయడం ఏంటని సిపిఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ భరత్ కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాకు పాల్పడిన శ్రీ భరత్ అరెస్ట్ చేయాలి. భరత్ పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. శ్రీ భరత్ పై తక్షణమే భూ కబ్జా కేసు బనాయించాలి. శ్రీ భరత్ పై తక్షణమే గీతం యూనివర్సిటీ 54 ఎకరాల 78 సెంట్ల భూమిని రెగ్యులరైజ్ చేయాలని కార్పొరేషన్ల ఆమోదం గురించి రేపు జనవరి 30వ తేదీన జీవీఎంసీ కార్పొరేషన్కి ఎజెండా పెట్టారు. ఇది పచ్చి దుర్మార్గం అయింది. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన గీతం యాజమాన్యం మేము ప్రభుత్వ భూములు ఆక్రమిస్తాం, మీరు రెగ్యులరైజ్ చేయండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉంది. చిన్నబాబు గారు ఏమని చెప్తున్నాడు? 99 పైసలకే నాకు నచ్చిన కంపెనీలన్నీ మేము ఇస్తాం, ఎవరికి నచ్చింది మేము ఇచ్చేస్తాం, ప్రభుత్వ భూములు కానీ లేదు పేదల భూములు కానీ ఇచ్చేస్తానని లోకేష్ బాబు గారు ప్రకటన చేస్తారు. చిన్నబ్బాయి ఎంపీ భరత్ గారు ఆయన చెప్తుంది అంటే మేము ఆక్రమించాము, ఆక్రమించిన భూములకి రెగ్యులరైజ్ చేయండి అని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వ భూములకి కస్టోడియన్గా ఉండాల్సింది, రక్షించాల్సింది, ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వ ప్రతినిధులు ఇట్లాగా వ్యవహరించడం సరైంది కాదు. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలోను పార్లమెంట్లో ఏ రకమైన ప్రమాణ స్వీకారం చేశారు? ప్రభుత్వ భూముల్ని ప్రజల యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెట్టకుండా మేము ఖచ్చితంగా పరిరక్షిస్తామని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గీతం యూనివర్సిటీకి దాదాపు 67 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండానే మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు.